అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీమన్నారాయణ పాదపద్మాలని భక్తితో ప్రార్థించి పూజించి దర్శించి ఆయన దశావతారాలు స్తోత్రం చేసి నాకు సాలోక్యం అనే ముక్తిని ప్రసాదించు అని స్వారోచషమును కోరుకుంటే భగవంతుడు అనుగ్రహించి, నాయనా నువ్వు కోరుకున్న ముక్తి ఏదో ఒక సమయానికి నీకు వస్తుంది. ముక్తి కావాలంటే కొన్ని పనులు చెయ్యాలి. భూలోకంలో మానవుడై జన్మించిన వాడు సత్కార్యములు సక్రమంగా చేస్తే, శాస్త్రోక్త రీతిలో దాంపత్య జీవితాన్ని గడిపితే ముక్తి తనంత తానే వెతుక్కుంటూ వస్తుంది. సులభముగా నా సన్నిధానానికి రావడానికి, నన్ను నిత్యం దర్శించడానికి ఆశ్రమాలలో గృహస్థాశ్రమే ఉత్తమం. అంటే గృహస్థాశ్రమం ద్వారా మానవుడు పొందినంత తొందరగా నన్ను ఇంకెవరూ పొందలేరు. నన్ను పొందాలంటే గృహస్థాశ్రమే. వదిలేండి, మధ్యలో అసలు రాకండి, వెళ్ళిపోండి. రోజు ఇది ఒక డిస్టర్బెన్స్ చేస్తూ నేను చాలాసార్లు చెప్పాను. వీళ్ళేమో ప్రార్థన చేయొద్దంటే వినిపించుకోరు, పైకి ఎక్కుతారు. ఎవరన్నా పైకి ఎక్కితే నాకు డిస్టర్బ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను మొదలకు రావాలి. గోవిందా. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి మాత్రమే నన్ను పొందే అర్హత ఉంటుంది. నన్ను పొందాలంటే ముందు గర్హస్థ్యాశ్రమంలో ప్రవేశించాలి. ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమం. అటువంటి ఆశ్రమంలో ప్రవేశించు, సక్రమంగా సంతానాన్ని పొందు, చెయ్యవలసిన పనులు చెయ్యి, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఏమీ చేయకుండా సన్యాసం పుచ్చుకున్నవాడు అంత తేలిగ్గా నా దగ్గరికి రాడు. ఆ మార్గాన్ని అనుసరించడానికి అనేక నియమాలు నిష్ఠలు ఉంటాయి. నువ్వు నేను చెప్పినట్టుగా ఈ భూమిని పరిపాలించు. నీ తండ్రి నీ కోసం అట్టే పెట్టిన పవిత్ర సామ్రాజ్యాన్ని, ఆర్షభూమిని నువ్వు స్వీకరించు. దీనిని నీ రాజ్యం అనుకోకు, పరమాత్మ సామ్రాజ్యం అనుకో. నాది అనుకున్నప్పుడు స్వార్థం ఏర్పడుతుంది. ఇది భగవంతుని సామ్రాజ్యం అనుకున్నావంటే మాత్రం అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న ప్రతి ప్రాణి నీ పిల్లాడనిపిస్తాడు. ఎప్పుడైతే నీ బిడ్డ అనిపిస్తాడో అప్పుడు నీకు వాళ్ళ మీద, అందరి మీద ఒకే విధమైన మమకారం ఉంటుంది. రాగము ఉండదు, ద్వేషము ఉండదు. రాగద్వేషాలు ఎప్పుడైతే ఉండవో అప్పుడు నువ్వు సక్రమంగా పరిపాలన చేస్తావు. రాగద్వేష దూరుడు, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు నా దగ్గరికి సులభంగా వస్తాడు. వెళ్ళు, పరిపాలన చెయ్యంటే మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది. ప్రభు ఎంత కాదనుకున్నా ఒక అధికారం చేతికొచ్చినప్పుడు మనిషికి దురహంకారం బయలుదేరుతుంది. కొన్ని శక్తులు వచ్చినప్పుడు దుర్వినియోగం చేస్తాడు. ఇంత భూమండలమంతా ఏకఛత్రాధిపత్యంగా నన్ను పరిపాలించమంటున్నావు, అలా పరిపాలించేటప్పుడు పొరపాట్లు చేస్తేనో అన్నాడు ఆయన. పొరపాట్లు ఎప్పుడు చేస్తావు? నేను పరిపాలన చేస్తున్నాను అనుకుంటే. నువ్వు ఈ రోజు నుంచి ఏం చేసినా సర్వం నారాయణార్పణ వస్తు, ఇదంతా పరమాత్మకి సమర్పిస్తున్నాను అనుకో. నాకు సమర్పించు. నువ్వు తిను, అది నాకు సమర్పించు. త్రాగు, ఆ త్రాగిన జలమో లేకపోతే ఇంకో పానీయమో అది కూడా నాకే అర్పించు. నువ్వు ఏదైనా దానం చెయ్యి, నేను చేస్తున్నాను అనుకోకు, హరి సమర్పణ బుద్ధితో చెయ్యి. ఇలా సర్వకాల సర్వావస్థలలో
హరిసమర్పణమస్తు అనుకున్నావంటే అప్పుడు నిన్ను పుణ్యము పాపము ఏది అంటదు. పుణ్యపాపాలు రెండూ అంటనప్పుడు నా దగ్గరికి రాగలుగుతావు అనగానే నీవు చెప్పినట్టే చేస్తానన్నాడు. హరిని పదే పదే స్తుతించాడు. స్వామివారు అదృశ్యమైపోయాడు. అప్పుడు ఆయన గృహస్థాశ్రమంలో ప్రవేశించి పరమ పవిత్రురాలైన ఒకానొక కన్యామణిని, ఆమెకు కూడా సప్తార్చిని అని పేరు, అటువంటి స్త్రీని భార్యగా సేకరించి తండ్రి విడిచిపెట్టిన సామ్రాజ్యాన్ని విస్తృతి చేసి మొత్తం భూమండలం అంతా తన ఏలుబడిలోకి తెచ్చాడు. భూమి మీద చిన్నా చితకా రాజులందరినీ అదుపులో పెట్టాడు. తలో చోట తలొక రకం ధర్మం కాకుండా అంతటా ఒకే ధర్మం ఉండేలా చేశాడు. ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ చూసినా హరినామస్మరణ హరనామస్మరణ ఈ రెండు మారుమోగిపోయాయి. ఎక్కడ చూసినా ధర్మం 4 కాళ్ల మీద ప్రవర్తించింది. బలహీనులను బలవంతులు చంపలేదు, దోచుకోలేదు. అన్నదమ్ములు ఐకమత్యంతో జీవించారు. ఆలుమగలు అనురాగంతో జీవించారు. గురు శిష్యులు పవిత్ర బంధంతో జీవించారు. ఈ విధంగా ప్రపంచంలో ప్రతి ప్రాణి మరొకరిని ప్రేమించారు తప్ప ద్వేషించలేదు. దానివల్ల ఏమైంది? సంవత్సరం పొడుగుతా నెల 3 వానలు కురిసేవిట. ఇలా నెలకు 3 వానలు కురిసి ఈ వానజలం భూగర్భంలోకి ఇంకి నదులుగా ప్రవహించి చెరువులై నూతులై ప్రజలకి సమృద్ధినిచ్చింది, జల సమృద్ధినిచ్చింది. వరదలు లేవు, అలాగని నీళ్లు లేకపోవడం లేదు, కరువు లేదు, కాటకం లేదు. మిడతల దండు వంటి దండులు మీదకు వచ్చేవి కాదట, దోమలు పెరగలేదట, చీమలు పెరగలేదట. ఇవన్నీ కూడా ఏమంటారో తెలిసినా అపశకునాలు అంటారు. ఎక్కువ దోమలు పెరిగిపోయి కుట్టేస్తున్నాయా, లేకపోతే ఎక్కువ చీమలు వస్తున్నా, ఎక్కువ బొద్దెంకులు వస్తున్నా, ఎక్కువ ఎలకలు పెరిగిపోయినా, ఇదంతా పాప ఫలితం అట. పూర్వకాలంలో ఎలకలు కూడా ఎంత ఉండాలో అన్నీ ఉన్నాయి, దోమలు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవి. ఇంటి నిండా చీమలు చెదలు వచ్చేవి కావు, గబ్బిలాలు తిరిగేవి కావు. అన్ని జంతువులు అదుపులో ఉన్నాయి. దానివల్ల ప్రజలకు ఎంతో సుఖంగా ఉండేది. రాత్రిపూట ఆలౌట్లు పెట్టుకోవడాలు, టిక్ టిక్ అని కొట్టుకోవడాలు, ఏ గొడవ లేదు. ఈ విధంగా ప్రజలకి కీటకముల బాధ లేదు, కీటకములకి ప్రజల బాధ లేదు. ఏ జీవి ఇంకొక జీవిని బాధించలేదు. అంత ధర్మంగా నడిచింది ఆ కాలం. స్వారోచిష మనువు కాలమా, లేక నారాయణుడే స్వయంగా ఇతని రూపంలో పరిపాలిస్తున్న కారణం చేత ఇది నారాయణ కాలమా అనుకున్నారు ప్రజలు. ఆ విధంగా మహానుభావుడు 100 దివ్య సంవత్సరములు పరిపాలన చేశాడు. ఆ కాలంలో పారావతులు, తుషితులు అనే పేరు కలిగిన వాళ్ళు దేవతలయ్యారు. విపశ్చిత్ అనే ఆయన ఇంద్రుడయ్యాడు. ఈ విపశ్చిత్ గురించి మీకు దత్తాత్రేయ చరిత్రలో చెప్పుకున్నాం. అందులో జడుడనేవాడు కొన్ని వేల సంవత్సరాల తన చరిత్రంతా చెప్పాడు కదా. ఓసారి ఆయన ఆవుల్ని కొట్టబట్టి నరకానికి వెళ్ళాడని, ఆ నరకంలో యాతన పడుతూ ఉండగా ఆయనకు చల్లగాలి వీచిందని తెలిసింది మీకు. ఆ చల్లగాలికి మూల కారణం విపశ్చిత్ అని పేరు కలిగిన జనక మహారాజు. ఆ జనక మహారాజు గారికి అప్పుడు పేరు విపశ్చిత్తు. ఆ విపశ్చిత్ అనేవాడు తన పుణ్యఫలం వల్ల ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్ర పదవిలోకి వచ్చాడు. ఆ ఇంద్ర పదవి ఎప్పుడు వచ్చింది ఆయనకి? ఈ 2వ మనువు స్వారోచిష మనువు కాలంలో. స్వారోచిష మనువు కాలంలో ఇంద్రుడి పేరు విపశ్చిత్. మీకు చాలాసార్లు చెప్పానుగా, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞములు చేసిన పుణ్యాత్ముడు. 100 యజ్ఞములు అంటే మామూలు యజ్ఞములు కాదు, 100 అశ్వమేధయాగములు చేసిన మహానుభావునికి ఇంద్ర పదవి వస్తుంది. అందువల్లే విపశ్చిత్ అనేవాడు ఆ ఇంద్రుడు, పాత ఇంద్రుడు వెళ్ళిపోయాక కొత్త ఇంద్రుడు అయ్యాడు. ఆ కాలంలో ఊర్జుడు, స్తంభుడు, ప్రాణుడు, దత్తోళి, వృషభుడు, నీవారుడు, అరివంతుడు ఈ 7 సప్త ఋషులయ్యారు. వీళ్ళు సప్త ఋషుల స్థానంలో ఋషులై సప్తర్షి మండలం అనే మండలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఊర్జుడు అనేవాడు వశిష్ఠుడి బదులుగా వశిష్ఠ స్థానంలో ఉన్నాడు. ఆ ఊర్జుడి భార్య అరుంధతి స్థానంలో ఉండేది. ఇవి కూడా పదవులే. ఇవాళ వశిష్ఠుడు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన ఇంకో రూపం ధరిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వశిష్ఠుడు వస్తాడు. ఆ వశిష్ఠుడికి ఒక భార్య వస్తుంది, ఆవిడ పేరు అరుంధతి. మీరు కూడా మంచి సాధన చేస్తే ఆ వశిష్ఠుడిగా మారచ్చు, ఆయన భార్య అరుంధతి నక్షత్రంగా కూడా మారచ్చు, ఇప్పుడున్న ధ్రువుడి స్థానంలోకి ఇంకొకటి వెళ్ళొచ్చు. ఇలా వారి వారి సాధనలను బట్టి నక్షత్రాలు అవ్వచ్చు, సప్త ఋషులు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు, ఇంద్రుడవ్వచ్చు, మనువవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇవేవి వద్దనుకుని ఇలా శ్రద్ధతో పురాణం వింటే శాశ్వతంగా వైకుంఠమో లేక అమ్మవారి యొక్క నివాస స్థానమైన మణిద్వీపమో చేరవచ్చు. ముక్తి కావాలనుకున్న వాళ్ళు అక్కడికి పోతారు, పదవులు కావాలనుకున్న వాళ్ళు ఇంకో దాంట్లో కడతారు. మీకు తెలుస్తుంది,
రేపు రాబోయే సప్తశతిలో ఇద్దరుంటారు, ఒక రాజుగారు ఒక వైశ్యుడు. రాజుగారు పదవి కోరుకున్నాడు, సావర్ణి మనువయ్యాడు. వైశ్యుడు నాకు పదవి వద్దన్నాడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమైంది, పదవి వద్దు బాబోయ్ నాకు నువ్వు తప్ప ఏం వద్దన్నాడు, ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాడు. భక్తుల్లో అలా ఉంటారు కొంతమంది. కొంతమేమో నాకు పదవి వద్దంటారు, కొందరు కావాలంటారు. పదవి వద్దన్నా కావాలన్నా కూడా అమ్మ దగ్గరికి వెడతాం. కాకపోతే పదవిలోకి వచ్చిన వాడికి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. నిష్కాముడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ విధమైన ప్రవర్తనతో సారోచిష మనువు యొక్క మన్వంతరం జరిగింది. ఆ తర్వాత సారోచిష మనువు శరీరం విడిచిపెట్టినా ఆయన ఆత్మ ఆ మన్వంతరం అంతా ఉంటుంది కనుక 43,20,000 సంవత్సరముల కాలం భూమండలమంతా ఆయన ప్రభావంతో పూర్తిగా ధర్మమయమై నడిచింది. దీనికి 2వ మన్వంతరం స్వారోచిష మన్వంతరం అని పేరు. ఇది చాలా గొప్ప కథ. స్వరోచి జన్మంబును వర్తనంబున్ స్వారోచిషాద్య ప్రభవంబు విన్నన్ నరుండు నిత్యోన్నతి నవ్యకీర్తి శ్రీరమ్యుడై ధాత్రి ప్రసిద్ధికెక్కున్. దీనికి ఫలితం కూడా చెప్పాడు. ఇది మార్కండేయుడు క్రోష్టుకి అనే మునికి చెబుతున్నాడు. అది మాత్రం మర్చిపోకూడదు. ధర్మపక్షులు జైమినికి, మార్కండేయుడు క్రోష్టుకి చెబుతున్న కథ. అందులో భాగంగా దీనికి ఒక గొప్ప ఫలశ్రుతి కూడా చెప్పారు. స్వరోచి పుట్టడం, స్వారోచిష మనువు రావడం, ఆయన విష్ణువుని స్తోత్రం చేయటం. ఈ కథ శ్రద్ధగా విన్నటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆటంకములు జీవితంలో పొందడట. నిరాటంకంగా జీవితం గడుపుతాడు. ఆటంకం అంటే ఏమిటి? ముక్తి పొందాలనుకున్న వాడికి ఆటంకాలు వస్తాయి. మంచి పని చేస్తే ఆటంకాలు వస్తాయి. శ్రేయాంసి బహువిఘ్నాని. చెడ్డ పనికి ఆటంకాలు రావు. మంచి పనులు చేయాలనుకున్న వాడికి జీవితంలో వస్తున్న ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. నిత్య ఉన్నతి పొందుతాడు, అభివృద్ధి పొందుతాడు, కీర్తి పొందుతాడు. ఆ తర్వాత మోక్షశ్రీ కూడా పొందుతాడు. నాయన, అందువల్ల ఈ కథని శ్రద్ధగా విన్నావా? ఇక తర్వాత నీవేం వినదలుస్తున్నావంటే వెంటనే ఆయన అడిగాడు, ప్రభు నాకు చిన్న అనుమానం. నువ్వు ఈ స్వారోచిష మనువు కథ చెబుతూ పద్మిని అని ఒక విద్య ఉందని, ఆ విద్య స్వరోచి దగ్గరికి వచ్చిందని, ఆ విద్యా ప్రభావంతో స్వరోచికి మాట్లాడడం వచ్చిందని, దేవతల భాష, పశువుల భాష, పక్షుల భాష తెలియడానికి పద్మిని అనే ఒక విద్య మూల కారణమని చెప్పావు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, స్వరోచికి విభావరి, కళావతి అనే భార్యల్లో విభావరి ఒక గొప్ప విద్య ఇచ్చింది. ఆ విద్య వల్ల ఆయనకి పశుపక్ష్యాదుల భాష తెలిసింది. ఆ పశుపక్ష్యాదుల భాష తెలియడం, అభివృద్ధి కలగడం, దీనికి మూల కారణమైన విద్య పేరు పద్మిని విద్య. ఇంతకీ ఈ పద్మిని అనే విద్య అంటే ఏమిటి, దాని గురించి చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు. పద్మిని అని పేరు కలిగిన ఒక విద్య ఉన్నది. ఈ విద్యకి అధిదేవత సాక్షాత్తు అమ్మవారు. ఆ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 రూపాల్లో ఉంటుంది. ఈ పద్మిని విద్య భూలోకంలో 9 నిధులుగా మారింది. నిధి అంటే డబ్బే ఉండదు అందులో. నిధికి ఒక పేరు, అదొక శక్తి, అదొక దివ్యమైన కాంతి. ఆ పద్మిని విద్య 9 నిధులయ్యింది. ఆ 9 నిధుల పేర్లు ఏమిటో చెబుతున్నాను విను. పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, కొందము, నీలము, వరము, ముకుందం. ఈ 9 వరసగా నవనిధులు. పద్మం, మహాపద్మం, మకరం, కచ్చపం, ముకుందం, కొందం, నీలం, శంఖం, వరం. ఈ 9 కలిపి నవనిధులు అని పిలువబడతాయి. ఎక్కువ మంది నిధులు అంటే ఏమనుకుంటారు? నవనిధులు అంటే ఏవో నవరత్నాలు రాసులు ఉంటాయేమో, బంగారపు రాసులు ఉంటాయేమో, అవి ఎక్కడో పాతాళంలో ఉంటాయేమో, తవ్వి తెచ్చేసుకుందాం అనుకుంటున్నారట. ఒక ఆయన పాపం వచ్చాడు ఈ కథ విన్నాక. ఈ నవనిధులు ఎక్కడుంటాయో చెబితే నేను 4 గుణపాలు వేసుకుని 4 లారీలు వేసుకెడతానంటే చెప్పండి అన్నాడు ఆయన. నువ్వు లారీలో తెచ్చుకోవడానికి అవేం రాళ్ళు, రప్పలు, బంగారం కాదు. నిధి అనేది ఒక దేవత. ఈ దేవత సత్వగుణంతో, రజోగుణంతో, తమోగుణంతో, మళ్ళీ పూర్ణ సత్వంతో, పూర్ణ రజస్సుతో, పూర్ణ తమస్సుతో, సత్వ రజస్తమో గుణాల్లో సత్వం రజస్సు, రజస్సు తమస్సు, సత్వము తమస్సు ఇలా కలిగి ఉంటాయి. మొత్తం 9 నిధులు కదా. ఒకటి సత్వం, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు. కాబట్టి 3 నిధులేమో సత్వ రజస్తమో గుణాలు. మరొకటి ఏమిటి? సత్వము రజస్సు కలిగి ఉంటుంది. మరొకటి రజస్సు తమస్సు కలిగి ఉంటుంది. ఇంకోటి సత్వము రజస్సు కలిగి ఉంటుంది. మరొకటి ఏమైపోతుందన్నమాట, పూర్ణ తమస్సు, పూర్ణ సత్వము,
పూర్వ రజస్సు, పూర్ణసత్వ, పూర్ణత రజస్సు, పూర్ణతమస్సులతో ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క గుణంతో 9 నిధులుంటాయి. ఈ నిధులకి దేవతలుంటారు. ఈ దేవతలని మనం ఉపాసిస్తే వాళ్ళు మనల్ని చూస్తారు. చూస్తే ఆ నిధి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. పడితే మనకి సంపదలు వస్తాయి. అంతే. శంఖం అంటే శంఖం రూపం పెడితే, పద్మం అంటే తామర పువ్వు పెడితే అదేం నిధి కాదు. నిధి ఒక దేవత. ఈ ఉపాసన, ఈ 9 దేవతల యొక్క ఉపాసన కలిపితే పద్మినీ విద్య అంటారు, లేదా పద్మా విద్య అని పిలుస్తారు. ఈ విద్య పూర్తిగా సప్తశతిలో ఉంది. అంటే దుర్గా సప్తశతి పారాయణ చేస్తే నవనిధులు అందులో ఉన్నాయి. వేరే విడివిడిగా ఒక్కొక్క విద్యని ఉపాసించక్కర్లేదు. అందుకే పూర్వకాలంలో నవనిధులు మనల్ని చూడాలంటే సప్తశతిని శ్రద్ధతో పారాయణ చేసేవారు. అందులో ఒక్కొక్క అధ్యాయములో బీజాక్షరముల రూపంలో ఈ నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఎటువంటివో చెబుతున్నాను విను. అందులో మొట్టమొదటిది పద్మనిధుల్లో పద్మము అని పేరు కలిగినది. అది సత్వ విద్య, సాత్విక నిధి. ఈ నిధి మన ఇంట్లోకి వస్తే, అంటే మనం చేసే ఉపాసన వల్ల ఆ నిధికి అధిష్టాన దేవత మనల్ని చూస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడట? సాత్వికుండును, శాంతముగా ఉంటాడు, దాక్షిణ్య సంభరితుడు, ఏ పని చెయ్యడానికైనా సమర్థత కలిగి ఉంటాడు. పని చెయ్యాలంటే సామర్థ్యం కావాలండి. ఒక మనిషి అలా సైగతో పనులు చేయించగలుగుతాడు. దానికి పనులు చేయించే సామర్థ్యము అని పేరు. ఆ సామర్థ్యం మొట్టమొదటి నిధి పద్మనిధి మనల్ని చూస్తే వస్తుంది. ఆ పద్మనిధి సాత్విక నిధి. దీనివల్ల ఏమవుతుందన్నమాట, మనకి బంగారం, వెండి, ఎత్తడి ఇలాంటి వస్తువులు బాగా సమృద్ధిగా ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ సంపదలు రావడం వల్ల, సత్వగుణం ఉండడం వల్ల, పనులు చెయ్యడానికి సామర్థ్యం ఉండడం వల్ల, సామర్థ్యమునకు తగిన బంగారం వంటి సంపదలు ఉండడం వల్ల తివిరి విల్లుచు అమ్ము యజ్ఞములు చేయించు అర్ధమిచ్చి గుళ్ళు చెరువులు కట్టిల్చు కమరు మిగుల. ఎంత డబ్బు వచ్చింది కదా అని వేస్ట్ చెయ్యట. సత్వగుణ ప్రధానమైన పద్మనిధి చూడడం వల్ల డబ్బు వచ్చింది. ఈ డబ్బుతో ఆయన ఏం చేస్తాట? మంచి వస్తువులు కొంటాడు, అమ్ముతాడు, వ్యాపారం చేస్తాడు, ధర్మంగా చేస్తాడు, యజ్ఞములు చేస్తాడు, చేయిస్తాడు. తర్వాత ఇతరులకు దాన ధర్మాలు చేస్తాడు. తన సంపాదనలో కొంత భాగం గుళ్ళు కట్టిస్తాడు, గోపురాలు కట్టిస్తాడు, చెరువులు తవ్విస్తాడు, ఆసుపత్రులు కట్టిస్తాడు. అంటే నా అనుమానం ఏంటంటే హరిప్రసాద్ గారిని ఖచ్చితంగా ఈ పద్మనిధి పట్టుకుని ఉంటుంది. అందుకే ఆయన సంపద అలా ఉపయోగపడుతుంది. మీరు ఇందులో చూడండి, పద్మాకర్ గారు ఏదన్నా వేళాకోళానికి చెప్పరని తెలుసు కాబట్టి 100వ పద్యంలో చెప్పారు, ఈ పనులు చేశారు అంటే వాళ్ళని పద్మనిధి పట్టుకుందని. పద్మనిధి పట్టుకోకపోతే గుడులు జోలికి వెళ్లరు, గోశాలలు అభివృద్ధి చేయలేరు, ఆసుపత్రుల జోలికి వెళ్లరు, దానములు చెయ్యరు. అది పట్టుకుంటే ఏం చేస్తారో చెప్పారు కాబట్టి నేను మీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలి? మీరు కూడా నా వాటలో సత్యం ఉందని ఒప్పుకున్నారు కాబట్టి చప్పట్లు కొట్టారు. ఇక మహాపద్మనిధి ఉన్నది. ఇందులో సత్వగుణం ఉంటుంది. దీనితో పాటు ఏమవుతుందంటే ఆధిక్యం ఎక్కువ ఉంటుంది. మహాసత్వం, సత్వం వేరు, మహాసత్వం వేరు. సత్వగుణం ఇంకా ఎక్కువైతే, అధికమైతే దానికి మహాసత్వము అంటారు. మహాపద్మనిధి పూర్తిగా సత్వగుణంతో నిండి ఉంటుంది. ఇటువంటి వాడి దగ్గర పద్మరాగాది రత్నములుంటాయి, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులుంటాయి, ముత్యాలు మొదలైన ఉంటాయి. మంచి వ్యాపారం సాగించగలుగుతారు, లేదా ధర్మముగా పరిపాలన చేయగలుగుతారు. ఎక్కువగా యోగీశ్వరులను ఆరాధిస్తారట. సద్గురువుల్ని, యోగుల స్థానంలో ఉన్న వాళ్ళని, పౌరాణికుల్ని ఆదరిస్తారు. వారికి ధనమిస్తారట. ఇక్కడ 110వ వచనంలో చెప్పారు, ఏమనో తెలిసినా, యోగీశ్వరులకు ధనం ఇచ్చి వారిని ఆరాధించు అన్నారు. మహాపద్మనిధి పరిపూర్ణ సత్వం కదా. వీళ్ళెప్పుడు ఎక్కువగా యోగులు, మునులు, మంచి అష్టాదశ పురాణ వేత్తలు ఇలాంటి సద్గురువుల్ని గౌరవిస్తారు, ఆరాధిస్తారు, వారి వెంట పడతారు. వారికి ఏం చేస్తారట? ధనం ఇస్తారట. తర్వాత ఈ వ్యక్తులకి 7 తరముల పాటు ఆ వంశంలో ధనం అలా ఉంటూనే ఉంటుంది. మళ్ళీ ఇంకోడు ఇలాంటి వాడు పుడితే ఇంకో 7 తరాల సంపద వెడుతుంది. ఒక వ్యక్తి మహాపద్మనిధి యొక్క అనుగ్రహం పొందితే ఆయన మంచి పనులు చేస్తాడు గనక ఆ మంచి పనుల వల్ల 7 తరముల వరకు సంపద వారి కుటుంబాన్ని విడిచిపెట్టదు. మనకు మళ్ళీ అనుమానం, 7 తరాల తర్వాత విడిచిపెడుతుందానని. మళ్ళీ 7 తరాల తర్వాత కూడా ఆ కుటుంబానికి డబ్బు రావాలంటే మళ్ళీ ఆ కుటుంబంలో ఇలాంటి వాడు ఒకడు పుట్టాలి.
ఒకడు పుట్టి మళ్ళీ మంచి పనులు చేసి గురువులను ఆరాధించి లోకానికి పనికొచ్చేటటువంటి పనులు చేసి గుళ్ళు గోపురాలు కట్టిస్తే మళ్ళీ ఇంకో 7 తరాల ఆ సంపద కొనసాగుతుంది. ఇలా 7 తరములు ఎడతెగకుండా సంపద వచ్చి ఆ కుటుంబం పవిత్ర రీతిలో వర్ధిల్లుతోందంటే ఆ కుటుంబమును మహాపద్మనిధి చూస్తోందని అర్థం. ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ నిధులు వారి వారి ఉపాసన చేసే మంచి పనులను బట్టి వస్తాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే వస్తాయి. ఇంకా 3వది మకర నిధి. ఇది తామస నిధి. తామసము మకర నిధి అది ఏ మనుదుని చూచెనా అతడెంతయును భువిన్ తామసుడును దుశ్శీలుడునై మై మరువులును విండ్లు అమ్ములు గదలును. మకర నిధి అనే నిధి ఇప్పటివరకు మీకు 2 విన్నారు. ఒకటి పద్మం, మరొకటి మహాపద్మం. ఇప్పుడు 3వది మకర నిధి. ఇది తామసమైనది. ఈ తామసమైన నిధి గ్రామ దేవతల రూపంలో ఉంటుంది ఎక్కువగా. అందుకే ఓళ్లల్లో చివరన రకరకాల దేవతలు ఉంటారు కదా, చిన్న చితక దేవతలు. అక్కడికి వెళ్ళి మనం శనివారమో ఆదివారమో సోమవారమో ఏదో మనకు తోచినప్పుడు కోడిని కోసి కుక్కని కోసి మేకను కోసి కొలుస్తామే, ఆ దేవతల రూపంలో ఈ మకరం అనే నిధి మనుష్యులను అనుగ్రహిస్తుంది. అంటే ఏమిటనమాట, బలులు ఇచ్చి మనం అమ్మవార్లని పూజ చేస్తే వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎలా కలుగుతుంది? మకర నిధి రూపంలో అమ్మ వాళ్ళని అనుగ్రహిస్తుంది. ఈ మకర నిధి యొక్క లక్షణం ఏమిటి? ఈ మకర నిధి తామస నిధి. ఇది మనిషిని పట్టుకుంటే మానవుడు తమోగుణ ప్రధానుడు అవుతాడు, మూర్ఖత్వంతో ఉంటాడు. అందుకే ఆదివారం అప్పుడప్పుడు కొన్ని చోట్ల బలులిచ్చి తెగ తాగేస్తారు. తాగేయడం, మాంసం తినేయటం, కోసిపారేయటం. ఆ గుణం ఎందుకు వచ్చిందంటే వాడిని తామస నిధి పట్టుకుంది గనక. వాడు కొంచెం దుశ్శీలుడు కూడా అవుతాడు. ఎప్పుడైతే తాగి తందనాలాడి మాంసం తిని బలిచ్చి అమ్మని పూజించాడో అప్పుడు అమ్మవారు కేవలం తమోగుణం ఇస్తుంది. ఈ తమోగుణం వల్ల తాగి తందనాలాడి డాన్సులు చేయడం మొదలెడతాడు. ఇష్టం వచ్చినట్టుగా పాడతారు. కొన్ని చోట్ల మీరు చూశారో లేదో, అమ్మవారి జాతరల్లోనూ తీర్థాల్లోనూ ఈ డిస్కో డాన్సులు పెడతారు, పిచ్చి పిచ్చి డాన్సులు పెడతారు. ఎందుకు పెడతారంటే ఈ తామస నిధి పట్టుకుంది వాడిని. అందుకే ఉపాసనలు ఎప్పుడూ సాత్వికంగా చెయ్యాలి. మొదటి 2 నిధులు ఎంత సాత్వికమో చెప్పారా? మొదటి నిధి యజ్ఞాలు చేయిస్తోంది, దానములు చేయిస్తోంది. 2వ నిధి యోగీశ్వరుల సేవ చేయిస్తోంది, పౌరాణికుల సేవ చేయిస్తోంది, దాన ధర్మాలు చేయిస్తోంది. ఆ 2 నిధులు అలా ఉన్నాయి. కానీ 3వ నిధి తామస నిధి మకర నిధి తాగి తందనాలాడేలా చేస్తోంది. అందుకే మనం ఎలా ఉపాసిస్తే భగవంతుడు అలా ఇస్తాడు వరం. నీకు భావన ఎటువంటిదో జీవనం అలా ఉంటుంది. అంచేత భావనలోనే జీవనం ఉంటుంది కనుక ఉపాసన ఎప్పుడూ శ్రేష్టమైనది కావాలి, అపవిత్రమైనవి చెయ్యకూడదు. దీనివల్ల వీడు ఏం చేస్తాట, ఈ మకర నిధి వల్ల ఈ కవచాలు కొనుక్కోవడం, తుపాకులు కొనుక్కోవడం, ధనుస్సులు కొనుక్కోవడం, గదలు కొనుక్కోవడం, వీటితో యుద్ధానికి వెళ్ళడం, సాధ్యమైనంత వరకు తగాదా పడే వాళ్ళతో స్నేహం చేయటం, లేదా మిలిటరీలో చేరటం. మిలిటరీలో చేరితే కాస్త లోకోపకారమైన అవుతుంది. ఈ టెర్రరిస్టుల్లో చేరడం, నక్సలైట్లో చేరడం, చంపడం, చావడం, ఈ విధంగా కయ్యమునం తెగటారు. చివరికి యుద్ధంలో చస్తాడు, లేదా ఎవడి చేతో హత్యకి గురవుతాడు. గోండాలు ఉన్నారుగా, ఏం చేస్తారు చివరికి వీళ్ళు? ఇప్పుడు ఆ కాశ్మీర్లో టెర్రరిస్టులంతా ఈ తామస నిధి పట్టుకున్న వాళ్ళు. దాంతో వాళ్ళు చావడం చంపడం తప్ప ఇంకేం చేయరు. ఎంతసేపు చంపడమేనా, పోరాటమేనా? జీవితం అంటే ఇది ఒక్కటేనా? అత్యావశ్యక స్థితిలో యుద్ధం చేయాలి. అనవసరమైన తగాదాలకెళ్ళి ఆ తగాదాలతో 10 మంది రౌడీలను వెంట వేసుకుని ఈ రౌడీల్ని పోషించి ఇతరులను కొట్టి వాళ్ళ భూములు ఆక్రమించి చివరికి వాళ్ళ చేతులు తాను చావడమో వాళ్ళని చంపడమో చేస్తాడు. వీడు మాత్రం దుర్మరణమే పొందుతట. మకర నిధి తనని పట్టుకుంటే వాడికి సక్రమ మరణం ఉండదు. ఇక కశ్యప నిధి, ఇది కూడా అతి భయంకరమైన నిధి. ఇది కూడా మహాతామసం. మొదటిది సత్వం, 2వది మహాసత్వం, ఇంకా ఎక్కువ సత్వగుణం, పూర్ణసత్వం. ఇప్పుడు 3వది తామసం, 4వది మహాతామసం. ఈ మహాతామస నిధి పేరు కశ్యపం. ఈ నిధి పట్టుకుందంటే వీడు దుష్టులతో స్నేహం చేస్తాడు, దొంగతనంతో బతుకుతాడు, లేదా అంత మోసపు పనులు చేస్తాడు. రూపాయి సొమ్ముని ₹1,00,00,000 మోసం చేసి అంటగట్టేస్తాడు. ఇలాంటి దుర్మార్గుడు వీడు. వీడు ఎవరిని నమ్మట్ట, ఆరికి ఇంట్లో పెళ్ళాన్ని కూడా నమ్మట్టు. తాను తినడు, ఇతరులకు పెట్టట. వీడు ఎటువంటి వాడో పద్యంలో రాశారండి. కుడిచిన వరులకు పెట్టిన చెడు సొమ్మని మనమునందు చింతించుకడున్ చెడకుండ పాతు నెల ఈ జడుని ధనములతనితో నెచనుచుండు తగన్.
ఈ మహాతామసనిధి అయిన కచ్చపనిధి ఎవరిని చూస్తుందో, అంటే అంత నీచమైన ఉపాసన చేసి మరీ క్షుద్ర దేవతల ఉపాసన చేసి ఈ సంపదను పొందుతాడు వాడు. ఈ విద్య చూసినటువంటి వ్యక్తి ఏమవుతట? తినడు. అమ్మో, తింటే డబ్బంతా పాడైపోతటండి, అలా బ్యాంకులో దాచుకుంటే ఎంత ఆనందమో అని కట్టల కట్టలు బీరువాలో దాచుకుని బ్యాంకులో దాచుకుని డబ్బంతా పక్కన పెడతాడు. తాను తినట్ట, ఇతరులకు పెట్టట్ట. తినకుండా పెట్టకుండా ఎప్పుడు గొడ్డుకారం మెతుకులతోటి పులి మజ్జిగతో బతుకుతారట వీళ్ళు. పుల్లని మజ్జిగ తాగేసి గొడ్డుకారం కలుపు తినేస్తారు. ఎవరైనా ఇంటికి భోజనమునకు పిలిస్తే బాగుండనుకుంటాట. ఇంట్లో మాత్రం పొరపాటును కూడా గ్యాస్ స్టవ్ వెలిగించడు, కట్టెల పొయ్యి వెలిగించడు, కొంపటి వెలిగించడు. ఎవడి అన్నం పెడతాడా, ఎవడన్నా ఈ పూట భోజనానికి పిలిస్తే బాగుండనుకుంటాట. లేదా ఎక్కడన్నా గొళ్ళల్లో పురాణం జరిగితే ప్రసాదం రూపంతో ఏమైనా దొరకకపోతుందో అక్కడ కొబ్బరికాయలు, దిష్టి కొబ్బరికాయలు కొడితే అవి కూడా ఎత్తుకుపోతట. కొంతమంది ఏం చేస్తారంటే కారులకి వాటికి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారు కదా, కొబ్బరికాయ కొబ్బరికాయ అని పరిగెత్తుకు వెళ్ళిపోయి చిన్నపిల్లలతో తగాదాబడి మరీ ఆ చెక్కలు ఎత్తుకుపోతాట. దిష్టి తీయబడిన ఈ నిమ్మకాయలు మొదలైనవి కూడా పట్టుకుపోయి ఆ రసం పిండుకు తాగేస్తాడు, వాటిని అమ్ముకుంటాడు. ఇలా దుర్భర జీవితం గడుపుతాడు. తినడు, ఇతరులకు పెట్టడనమాట. ఓహోరి నాయనో, ఇంత పిసినిగొట్టుగా బతికి బతికి ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని మార్చి ఈ డబ్బు భార్య లేక పుత్రులు ఎక్కడెత్తుకుపోతారోనని రహస్యంగా భూమిలో పాతి పెడతాడు. లేదా ఎవరికీ కనపడని లాకర్లో దాస్తాడు. వీడు తెచ్చాక ఈ డబ్బు ఎవరికీ కనపడకుండా పోతుంది. ఈ సంపద వాడితోటే పోతుంది, వాడు కొంప వాడితోటే భ్రష్టం అయిపోతుంది. చెప్పారు, అతనితోనే తనుచుండు వాడితో పోతాయట. ఇలాంటి వాళ్ళు ఉంటారా అని మీరు అడగండి. నేను మహానుభావులను చూశాను, ఇందులో చెప్పిన దానికి 1000 రెట్లు గొప్పవాళ్ళని చూశాను అన్నమాట. మొత్తం చెయ్యి నాకేసేవాడని. మరీ అంత నాకేకయ్యే బాబు అంటే, నాకపోతే ఎలాగండి బాబు, కొంచెం పులుసు మిగిలిపోయింది, చేతికి ఇంత పులుసు మిగిలిందిట, మజ్జిగ మిగిలిపోయిందిట, నాకి జుగుప్స కలిగిపోతున్నాడు. మనకి భగవంతుడు అలా సృష్టించాడు, ఏం చేస్తాం, ఇదొక కర్మ, ఇదో సృష్టి. ఇక్కడికి 4 నిధుల గురించి చెప్పారు. వినుము రజో గుణాత్మకము విస్తృతమై నల్ల సన్ముకొందనామనిధి తదీక్ష్యమాండుడగు మర్తుడు రాజసుడై పరిగ్రహించుననగా గీతవాద్య ముఖ సుస్థిర విద్యలు వందిగాయకార్థి నట విటోత్కరం బుల్లకతి ప్రమదం బున ఇచ్చునర్థముల్. ఇంకా 5వది రజోగుణం కలిగినటువంటి ముకుందము అనే నిధి. 5వ నిధి పేరు ముకుందం. ఇది రజోగుణముతో కూడినది. మళ్ళీ రజోగుణం, పూర్ణ రజోగుణం 2 ఉంటాయి. ముందు ఇది రజోగుణం చెప్పారు. ఈ రజోగుణ నిధి ఎవరిని చూసినా వాడిలో ఠీవి, రాజసం, పొగరుంటుంది కొంచెం. వాడు ఎక్కువగా సంగీతానికి ఖర్చు పెడతాడు డబ్బు అన్నమాట. పాటలు వినడానికి, అవి కూడా మంచి మంచి పాటలు అయితే పర్వాలేదు. మళ్ళీ ఏ జయదేవుడు అష్టపదులు వెండసుమా, ఈ రకరకాల అబ్బని తీయని దెబ్బ పాటలు ఉంటాయి కదా, ఇక ఆ క్యాసెట్లు కొనుక్కోవడానికి, ఆ సినిమాలు చూడడానికి, ఆ దరిద్రపు డ్యాన్సుల కోసం ఎగిరి గంతులేస్తాడు. ఆ రకమైన డ్రమ్స్ బాగా వాయించే డబా 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 శబ్దం వచ్చేటటువంటి వాటిని పెద్ద పెద్ద సౌండ్తో వింటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ట్రాక్టర్లో ఒకటి, ఆటోల్లో ఒకటి పెద్ద శబ్దంతో క్యాసెట్లు పెడతారే, వాళ్ళు ఎవరనుకుంటున్నారు, ఈ ముకుందం కాస్త చూసిందనమాట వాళ్ళని. ఈ ముకుందా అనగానే వాడికి ముక్కుందా అవుతుంది, చివరికి దిక్కుందా అయిపోతాడు వాడు. అలా పట్టుకోవడం వల్ల కొన్ని పిచ్చపాట్ల మీద దృష్టి పెడుతుంది. పొగిడేవాడంటే ఇష్టపడిపోతాడు, పొగడపోతే కోపం వచ్చేస్తుంది. ఒక్కసారి పొరపాటును తిట్టామా అవతలవాడు అంతం చూస్తాడు. అలాగే గాయకుల్లో తాగుబోతులు అయినటువంటి గాయకులంటే ఇష్టపడతాడు, నటులంటే ఇష్టపడతాడు, వేశ్యాలోలత్వం కలిగిన వాళ్లతో స్నేహం చేస్తాడు, డబ్బులు వాళ్ళకే ఇస్తాట. ఈ వేశ్యల కోసమో, ఈ తాగుబోతుల కోసమో, ఈ పిచ్చి సంగీతానికో, ఇంకెంతెందుకు ఒక ముక్కలో చెప్పాలంటే పవిత్రం లేకుండా అపవిత్రమైనటువంటి సినిమా యాక్టర్ల కోసం ఖర్చు పెడతాడనమాట. మహానుభావుల కోసం ఖర్చు పెడితే పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పెంగళి నాగేంద్రరావు గారు లాంటి పుణ్యాత్ములు ఉంటారు. అలాంటి ఉత్తమోత్తమ సాధకులైనటువంటి వాళ్ళ కోసం మనం ఖర్చు పెడితే మన డబ్బు పవిత్రమవుతుంది. దౌర్భాగ్యుల కోసం ఖర్చు పెడితే వాడు చెప్పండి. అలాంటి వాటికి ఖర్చు పెడతాడు వాడు. సుఖాలు అనుభవిస్తాడు, కులటలతో తిరుగుతాడు ఎక్కువగా. ఎవరికైతే చరిత్ర ఉండదో అలాంటి దుశ్శీలవతులతో తిరిగి డబ్బంతా వాళ్ళకి అంటగడతాడు, వాళ్ళని చేరదీస్తాడు, వాళ్ళని వేరే గృహాల్లో పెడతాడు. బహుస్త్రీలోలుడై తిరుగుతూ ఉంటాడు. ఒక పురుష మాత్రంతో ఆ తరంతో వాడి సంపద వెళ్ళిపోతుంది. ఈ దౌర్భాగ్యపు విద్యకు మూల కారణం ఏమిటంటే రాజసిక దేవతారాధన. అనగా ఏమిటనమాట,
కొన్ని రకాలైన వస్తువులు, క్రూరమైన మసాలాలతో కూడినటువంటి వస్తువులు నైవేద్యం పెట్టి అమ్మవారిని ఉపాసన చేసినా, లేక అమ్మవారు రాక్షసుల చేత ఉపాసింపబడిన దేవత అయినా, అటువంటి దేవతల యొక్క అనుగ్రహం కలిగిన వాడికి ఈ నిధి వస్తుంది. అందుకే దేవతారాధన చేసేవాడు మసాలాలు, బాగా ఘాటైన పదార్థాలు ఎక్కువ నైవేద్యం పెడితే ఈ నిధి వాడిని పట్టుకుంటుంది. ఇది రాజసికమైన నిధి. ఇంకా కొందమనున్నది, పూర్ణ రజస్సు. ముందేం చెప్పాడు? సత్వం, తర్వాత మహాసత్వం, తామసం, మహాతామసం, ఐదోది రజస్సు, ఇప్పుడు మహారాజసికం. దీనికి కొందము అని పేరు ఈ నిధి. ఇది చూసినటువంటి వ్యక్తికి బాగా ధాన్యములంటే ఎక్కువ అభిమానంగా ఉంటుంది. వాటిని అమ్ముతాడు, కొంటాడు. అవమానం వస్తే మాత్రం సహించడు, పొగిడితే ఆనందిస్తాడు. ఇతడి దగ్గర ఒక లక్షణం ఉంటుందిట, 10 మందికి ఇంత అన్నం మాత్రం పెడతాడు. ఇతడు కొంత నయం, ఇందాకటి చెప్పినటువంటి తామసిక నిధుల కంటే ఎక్కువగా ఒక భార్య కాకుండా ఎక్కువ భార్యవంతులు కానీ, లేక స్త్రీలైతే బహుభర్తృత్వంతో కానీ ఉంటారు. సంతానం కూడా బాగా ఉంటుంది. 7 తరముల వరకు ఈ నిధి అతన్ని పట్టుకుంటుంది ఒకసారి వచ్చిందంటే. ఈ మహానిధి అష్టభోగాలు ఇస్తుంది, ఆయువునిస్తుంది. వేళల్లో ఇటు సుహృత్తనం, మంచితనము ఉంటుంది, అటు పాపిష్టి లక్షణము ఉంటుంది. సహజంగా ఎక్కువగా ఇది మహారాజుల్ని పట్టుకుంటూ ఉంటుంది. మహారాజసికమైన కొందం అనేది ఎక్కువగా పరిపాలన చేసేవాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది ఎక్కువగా. ఇది 6వ నిధి. ఈ నిధి